రైట్. మనం ఏపీకి సంబంధించి మరొక అంశం చూసుకుంటే వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీని తమ ముందు హాజరుపరచాలని కూడా నూజివీడు కోర్టు పోలీసులను ఆదేశించింది. వల్లభనేని వంశీపై ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులో తాజాగా బెయిల్ రాగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో రేపు తీర్పు వెలువడబోతుంది. ఈ సమయంలోనే ఆయన మరొక వివాదంలో చిక్కుకున్నారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ నూజివీడు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో పీటీ వారెంట్కు అనుమతి ఇచ్చింది. ఇక రేపు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్లే సమాచారం అందుతోంది. రైట్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి మరొకసారి షాక్ తగిలింది. నకిలీల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని హాజరుపరచాలి కోర్టుకి అంటూ నూజివీడు కోర్టు పోలీసులు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏపీ నుంచి రాఘవ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, ప్రధానంగా వల్లభనేని వంశీ చుట్టూ ఒక రకమైనటువంటి కేసుల జాబితా నడుస్తున్నటువంటి వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సో నూజివీడికి సంబంధించి కేసు నమోదైంది. రేపు ఏ తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హలో. ఎస్ రాఘవ, చెప్పండి. రైట్ రాఘవ, వినిపిస్తుందా? వినిపించలేదు సార్. రైట్.
రైట్. ఏపీకి సంబంధించి వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరొకసారి షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీని తమ ముందు హాజరుపరచాలని నూజివీడు కోర్టు పోలీసులను ఆదేశించింది. వల్లభనేని వంశీపై ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులో తాజాగా బెయిల్ రాగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో రేపు తీర్పు వెలువడనుంది. ఈ సమయంలో ఆయన మరొక వివాదంలో చిక్కుకున్నారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ నూజివీడు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో కోర్టు పీటీ వారెంట్కు అనుమతి ఇచ్చింది. రేపు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్